ఈరోజు టీఎల్ఎఫ్ వర్కర్స్ అనేటువంటి నక్కా మణికంఠ అదేవిధంగా వారి యొక్క యూనియన్ సభ్యులందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు. ఒకటి ఏంటంటే నక్కా మణికంఠ ఈ నెల 6వ తేదీన డంపింగ్ యార్డ్లో వెళ్ళేటప్పుడు అక్కడ అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోయారు. కారణం ఏంటంటే అతను ఆ రోజు అక్కడ డ్రైవింగ్ సీట్లో లేడు, డ్రైవింగ్ చేయట్లేదు. ఆ ట్రక్ అనేది అక్కడ ఇరిగిపోయిన ట్రక్ని బయట తీయడానికి సహాయం అడిగారు. ఆ సహాయం అడిగేటప్పుడు ఒక వ్యక్తి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి చనిపోయారు. దానిపైన అతని మీద కేసు పెట్టారు. దాన్ని కూడా ఎస్ఐ గారితో మాట్లాడితే అది వాస్తవంగా అక్కడ ఏ రోజు ఏమైతే జరిగిందో దాన్నే ఎస్ఐ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళకు కూడా మేము అన్ని విధాలుగా చూసుకుంటాము. అయితే అతను ఇప్పటివరకు కూడా కొంత ఆరోగ్యం బాగోలేక కానీ విషయాల వల్ల వర్కింగ్ రాలేదు. ఇటు నుంచి వస్తున్నారు. సోమవారం నుంచి అతన్ని కూడా వర్క్లో తీసుకుంటున్నాం. అదేవిధంగా టీఎల్ఎఫ్ వర్కర్స్ కొంతమంది రెగ్యులర్గా రావట్లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన మున్సిపాలిటీకి 40 మంది వర్కర్స్ని అడిషనల్గా మంజూరు చేయించారు. సో ఉద్దేశం ఏంటంటే పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యం బాగా జరగాలి, శానిటేషన్ బాగా జరగాలి, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చేయడం జరిగింది. సో 40 మంది చేత మనం పని చేయించుకుంటున్నాం. అయితే అందులో కొంతమంది ఫ్రీక్వెంట్గా సెలవులు పెడుతున్నారు. దానివల్ల పారిశుధ్యానికి ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా ఒక 5గురిని గుర్తించి వాళ్ళందరినీ కూడా శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు పని కాపారు. సో వాళ్ళందరూ వచ్చి మేము బాగా చేస్తాం సార్, మమ్మల్ని మళ్ళీ పనిలోకి తీసుకోండి అని చెప్పేసి అడిగారు. వాళ్ళందరినీ కూడా పనిలోకి తీసుకుంటున్నాం. సోమవారం నుంచి వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసాం, మీరు సక్రమంగా పని చేయండి, మీకు రెగ్యులర్గా జీతాలు ఇస్తున్నాం. ఒకప్పుడు నేను రాకుండా ఇక్కడ జీతాలు 3 నెలలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసాము. ఇక్కడ నుంచి ప్రతి నెల జీతం ఇస్తాం, మీరు మాత్రం సక్రమంగా పనిచేయండి అని చెప్పాము. వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే స్వయంగా నాతో వచ్చి మాట్లాడమన్నాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తాం. మేము వాళ్ళకి చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఏదో వచ్చినట్లయితే మాకు ముందే చెప్పి వెళ్ళమంటున్నాము. ఆ రోజు వేరే ఒకరిని పనికి తీసుకునైనా సరే అక్కడ మనకి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పారిశుధ్యానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మా మున్సిపాలిటీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాలరీస్ కానీ వాళ్ళకి రావాల్సిన విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. ఎస్ఐ గారేమో స్టేషన్కి వెళ్ళాడు ఒక్కసారి స్టార్టింగ్ నుంచి జరిగింది ఇక్కడ పొరపాటు, కానీ బలైంది అతను బలయ్యాడు. నేను ఎవరో సచివాలయ సెక్రటరీని అడిగినా కూడా ప్రసాద్ చిన్నది కోర్టు విషయం లేడండి. 4 రోజులు అటెండెన్స్ ఆబ్సెంట్ పడిపోయిందండి. మళ్ళీ వచ్చాడండి సోమవారం కానీ మన ఎస్సీ గారు పనిలో పంపుతారు లేదండి. మీతో మాట్లాడాలి కమిషనర్ గారు ఏంటంటే మీరు అర్థమైన సెలవులు పెడితే మాకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవునండి, నేను చెప్తాను, ఒక రోజు పెట్టుకోండి సెలవు, హెల్త్ పాలసీ పెట్టుకోండి. అంతేగాని నేను నెలకి నా ఇచ్చుకుంటున్నప్పుడు వస్తానంటే మా ప్రజలకు ఇబ్బంది, శానిటేషన్ ఇబ్బంది. మిమ్మల్ని అందరూ ఎందుకు పెట్టుకున్నారు? వాస్తవంగా మనకు 4 మంది ఇచ్చే అవకాశం లేదు. డిప్యూటీ సీఎం గారు మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే 40 మందిని మన మున్సిపాలిటీకి ఇచ్చారు, ఎక్కడ ఇవ్వలేదు. దాని అర్థం ఏంటి? మనకి బాగా చేయమని, ప్రజలు సర్వీస్ చేయమని. మనం ఎప్పుడు పెట్టి సర్వర్ పెట్టి కూర్చుంటే శానిటేషన్ ఏం చేస్తాం? మనం ఇబ్బంది ఉన్నారు, హెల్త్ బాగలేదు, పెట్టుకోండి 1 రోజు 2 రోజులు. అంతేగాని 10 రోజులు వస్తాము. ఈ విషయంలో మాత్రం మా యూనియన్ అంతా సంపాదించేది. యూనియన్ తో సంప్రదించడం కాదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేయాలి. మీరు సంప్రదించుకోవడం కాదు. ఈ సమస్య ఉంటే మాతో చెప్పాలి. ప్రభుత్వానికి ప్రజలకి నష్టం లేకుండా మీరు ప్రవర్తిస్తే మీకు ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. అంతేగాని నేను మాట్లాడేసుకున్నాం సార్, ప్రభుత్వం ఎలా పోయినా పర్వాలేదు, మీరు శుభ్రంగా పనిచేయండి. నేను వచ్చేటప్పుడు మీ జీతాలు ఆ విషయం కూడా మీకు తెలుసు. ఉన్నాయా జీతాలు? జీతాలు లేవండి. వచ్చినంటే నేను బ్యాంక్ లో కూర్చొని జీతాలు పని చేయించాను. నాకు ఎందుకు యాజ్ ఏ కమిషనర్ గా నేను మీ చేత పని చేయించుకున్నాను కాబట్టి
మీకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కానీ నేను బ్యాంక్ లో కూర్చున్నాను. అవును సార్. కూర్చున్నానా లేదా? చెప్పండి సార్. కూర్చున్నానా? కూర్చున్నాను. మీరు హ్యాపీగా పనిచేయాలి. ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా జీతం ఏ నెల కనాలి ఇచ్చామని చెప్పాను. ఎక్కడ కూడా జీతం ఆపొద్దని చెప్పాను. అలాగే సార్. జీతం ఇవ్వకుండా ఒక మనిషిని పెట్టకూడదు. పనిముట్లు కూడా ఎవరో చేస్తారు. పనిముట్లు కూడా ఇవాళ పనిముట్లు లేవండి. వెహికల్స్ అంటే వెహికల్ ఆటర్ తిరిగే వాటిని పుష్కరాలతో చేయమంటే మా వల్ల అవుతుంది సార్. ట్రాక్టర్లో మన యాక్చువల్ గా ఒకటి కాంపాక్టర్ ట్రాక్టర్ రిపేర్ వచ్చి రెండు వచ్చేసాయి ఈ రోజు. నెక్స్ట్ ఈ వారం అంతా కూడా మనం స్పెషల్ మీకు ఈ రోజు సాయంత్రం పనిముట్లు కూడా కొన్నాము ఇస్తాము. మిగతా ఈ 2 రోజులు వస్తే టైం పడతాము. నెక్స్ట్ ఇంకా 2-3 ట్రాక్టర్లు ఎక్స్ట్రా పెడుతున్నాం. మీరు బాగా సార్. మన మున్సిపాలిటీలో పిఠాపురం మున్సిపాలిటీలో శానిటేషన్ చాలా బాగా జరుగుతుంది. ప్రజలు చెప్పాలి, మీరు నేను చెప్పకూడదు. తప్పు. పబ్లిక్ ఫీడ్బ్యాక్ బాగా పనిచేస్తున్నారు. శానిటేషన్ వర్క్ 4 మంది వచ్చిన తర్వాత బాగుపడింది. మా ఇంటికి వచ్చి చెత్త పట్టుకెళ్తున్నారు, ఇంటికి వెళ్ళి చెత్త పట్టుకెళ్ళారు, డ్రైన్స్ బాగా చేస్తున్నారు అని పబ్లిక్ చెప్పాలి. రిపోర్ట్ బాగానే ఉంది సార్ అని మీరు మనం అనుకుంటున్నాం. పబ్లిక్ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే బాగా చేస్తున్నారు. మీ శాలరీస్ మీద అవసరమైతే మీ తర్వాత శాలరీస్ కనుక కూడా పోరాడవచ్చు. పోరాడితే మేము సానుకూలంగా స్పందిస్తాం. కారణం ఏంటంటే ప్రజలకు మనం సర్వీస్ చేస్తున్నాం కానీ ప్రజలకు సర్వీస్ చేయలేనప్పుడు మనం ఏమి చేయడానికి అవకాశం. మీరు ప్రజలకు సర్వీస్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం లేక నా దగ్గర నేను మాట్లాడతాను. ఏ కమిషనర్ కూడా మీకు ఇంత అవకాశం ఉండదు. ఆ గేట్ దగ్గర కూర్చున్నారు రాష్ట్రం మీకు తెలుసు కదా. ఎవరైనా ఈ లోనికి వచ్చేవారా? వచ్చారా? నేను ఇంకేంటంటే ఇక్కడ ఒక కుటుంబంలో పని చేయండి, ప్రజలకు సర్వీస్ చేయండి. మీ బాధలు ఏంటంటే అదో చెప్పుకోండి. ఇబ్బంది ఏమి లేదు. రూల్ ప్రకారం అన్ని కూడా చేస్తాం. అవసరం అయితే రూల్ ప్రకారం లేకపోయినా అవసరమైతే ఏ దాంట్లో పట్టుకొని ఇప్పిస్తాం. అర్థమైందా? ఇప్పుడు సెలవులో విషయంలో అంటారు సార్. ఈ సెలవులో పెడుతున్నాం సార్, హెల్త్ బాగా పెడుతున్నాం. ఆయన ఏమో 21 వరకు బిల్లు చేస్తున్నాడు. 21 మన సెలవు పెట్టి కూడా ఆచరణ చేసేస్తున్నాడు. 15 సెలవు సార్, 12 ఇస్తున్నారండి. 12 సెలవు కూడా కలుపుతుంది సార్. మీకు సెలవు టీఎస్ సెలవు లేదు. మాకు 15 సెలవు సార్. వాస్తవా? ఆ వాస్తవాన్ని కేసులు పెట్టారు. చనిపోయిన అతను భార్య ఎవరైతే ఉన్నారో అతను ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా కేసు కట్టారు. అలాగే కట్టారు. వాస్తవమే కదా. అవన్నీ మనం మాట్లాడుకోలేదు. మీరు వెళ్ళి కనిపించి వచ్చేయండి అన్నారు. అక్కడ జరిగింది వేరే కాదు. ఆ రోజు ఏదైతే జరిగిందో అదే ఆమె చెప్పింది, అదే అక్కడ పోలీసులు కేసు అయ్యింది. అయితే అక్కడ ఏంటంటే ఇతను ఎవరు కావాలని గుద్దేయడం కానీ తొప్పిన కానీ చేయలేదు. ఆ టైంలో డ్రైవర్ కూడా బండి మీద లేడు కదా. ఏమన్నారు? బండి అందులో దిగబడిపోయింది. అదే రిపోర్ట్ కూడా ఎస్ఐ గారు అదే రాశారు. బండి ఆ చెత్తలో దిగబడిపోయింది. దాన్ని లాగడానికి ప్రయత్నించే క్రమంలో అది పడిపోయి తెచ్చిపోయింది. అంటే ఎవరిని గుద్దేయడం కానీ ఎవరిని చంపేయడం కానీ లేదు. ఎస్ఐ గారు కూడా చెప్పింది అదే. అతని నిజంగా గుద్దైతే యాక్సిడెంట్ అయ్యారు, గుద్దలేదు, బండి దిగబడిపోయింది. బండి బయట రాగడానికి అందరూ ట్రై చేసినప్పుడు పడిపోయి చచ్చిపోయాడు. అదే రాశారు. ఎస్ఐ గారు చెప్తున్నది ఏంటంటే అతన్ని ప్రేరేపించి తీసుకెళ్లి అతను తప్పుకొని చెప్పకుండా ఇతను తప్పుకుని అతను ఇప్పించాడు. అందుకే అందరే బాధ్యుడు కనుక అతని మీద కడుతున్నాము అని ఎస్ఐ గారు చెప్పుకుంటూ వచ్చారు. అదే కట్టారు. ఏం కట్టారు? బండిలో ఎవరు లేరు, డ్రైవర్ లేడు, ఎవరు కుట్టలేదు. బండి ఇరిగిపోయింది. ఇరిగిపోయినప్పుడు సహాయానికి అతను పిలిచారు. అదే కదా అక్కడ జరిగింది. వాస్తవం అదే కదా. మనం అబద్ధం చెప్పట్లేదు. అబద్ధం చెప్తున్నారా? అబద్ధం జరగలేదు. బండి ఇరిగిపోయింది. బండి లాగడానికి సహాయం అడిగాడు. ఆ సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. సహాయం చేయడం క్రమంలో బండి లాగడానికి ప్రయత్నించినప్పుడు పడిపోయి తెచ్చిపోయాడు. దానికే ప్రభుత్వ పరంగా వెంటనే అతను ప్రభుత్వానికి సహాయం చేయడానికి వచ్చాడు కాబట్టి వెంటనే స్పందించి కరెక్ట్ గా ఇమీడియట్ గా 2 lakhs మంజూరు చేయడం జరిగింది. ఆ 2 lakhs కూడా ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వాస్తవంగా ఇప్పటివరకు కూడా రోడ్డు మీద ఎన్ని చెత్త చెదారం ఏరుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళు జీవన ప్రమాణం కూడా పెంచారు కాబట్టి వెంటనే మున్సిపాలిటీలో కూడా మనం జరగవద్దు, శుభ్రంగా నీ పిల్లల్ని బాగా చదివించిన అవసరం మేము స్కూల్లో వేస్తాము. నెక్స్ట్ నీకు మా దగ్గర
టీఎల్ఎఫ్ పోస్టింగ్ ఉన్నది. శుభ్రంగా నువ్వు అలాగా అక్కడ చెత్త వేసుకోవద్దు, రోజు శుభ్రంగా వచ్చి మా దగ్గర పని చేస్తే, మా వర్కర్స్ తో పని చేస్తే 15,000 రూపాయలు జీతం కూడా ఇస్తాం. అంటే మనిషి చచ్చిపోయాడు, దాన్ని ఎవరు మనం ఏం చేయాలి, న్యాయం చేయాలి, చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి 82 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆవిడకి పోస్టింగ్ కూడా ఇస్తాము. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాం ఆవిడకి, అమ్మ వచ్చి పని చేసుకోని చెప్పేసి. ఇంకోటి ఏం చెప్పామంటే పిల్లల్ని కూడా మేము మంచి స్కూల్ జాయిన్ చెప్పాలని కూడా చెప్పాము. సో దానికి ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందిస్తుంది. మనం మాత్రం చెప్పాం కానీ ఎక్కడ ఏది దాయలేదు. కూడా ఏ ఇబ్బంది లేదని చెప్పారు. మీరు చెప్పింది వేరుగా ఉంది సార్, అక్కడ జరిగింది నా కాపీ ఇమ్మన్నాను, అది ఇస్తానన్నారు కానీ అది ఆ ప్రకారం కట్టారండి. అది ఆ భార్య ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కట్టారు. ఆ విధంగా మీరు మాట్లాడినప్పుడు అక్కడ లేదు సార్. ఆవిడ కూడా అదే చెప్తుంది. వాస్తవం కదా, ఇక్కడ అక్కడ ఏమి లేదు కదా, ఏదైతే జరిగిందో ఆవిడ అదే చెప్పింది. దాని ప్రకారంగానే కేసు కట్టారు.